మేము వెంటనే ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే లేదు సార్ విచారిస్తున్నాము, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము అన్నాడు. అంటే ఏంటి ఇది, ఎంతవరకు ఇది సిచ్యువేషన్ వెళ్ళిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే రాత్రి 12:30కి జరిగితే మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇంతవరకు ఉన్నారంటే కారణం ఏంటి? దాని మీద కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ కిల్ యూ, నువ్వు ఎలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు మాకంటే లేట్గా జాయిన్ అయ్యావు, నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు చదవకూడదు, నీకు మార్క్స్ తక్కువ రావాలి, నీకు ఈసారి మార్క్స్ ఎక్కువ వస్తే నీ ఏం చేస్తాను చూడని 2 లెటర్స్ కూడా ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి. ఈ విధంగా మరి ఈ విధంగా జరుగుతుంటే యాజమాన్యం ఏం చేస్తుంది ఏం తెలియట్లేదు. మాకు న్యాయం జరగాలి సార్. ఎందుకంటే ఎవరు చేశారో వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళను మాకు అప్పచెప్పాలి. ఇది మేము కోరేది. సార్ ఇప్పుడు అమ్మాయి చదువుతుంది, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, బైపీసీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు అమ్మాయిని ఎవరు భయపెట్టారు? వాళ్ళ తోటి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, అంటే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. లెటర్లు వాళ్ళు రాశారండి. లెటర్లో ఏమని రాశారంటే పాప ఫస్ట్ వచ్చింది, అంటే లేటుగా జాయిన్ అయింది పాప ఫస్ట్ వచ్చింది. ఈసారి ఇలానే నువ్వు ఫస్ట్ వస్తే మాత్రము ఖచ్చితంగా నిన్ను ఐ విల్ కిల్ యూ అని చెప్పేసి ఒక ఫోటో పెట్టి, పాపది చిన్నప్పుడు ఫోటో వాళ్ళు పెట్టుకుంటే ఆ ఫోటో పెట్టేసి దానిపైన ఐ విల్ కిల్ యూ అని రాసినారు. రెండు కట్ చేసిన తర్వాత ఉదయం మా 10 వరకు ఫోన్ అయితే రాలేదు. అక్కడే మా పాప కూడా ఉండడం వల్ల మా పాప ఫోన్ చేసి చెప్పింది ఇది విషయము, అన్న ఇలా పాపకి కోసినారు. పాప పేరేంటి? బ్లెస్సీ. పాప పేరు బ్లెస్సీ అండి. అది చేయి కోసినారు, ఇట్లా ఇబ్బంది ఉంది, హాస్పిటల్ కూడా ఇప్పుడే పోయొచ్చామన్నారు. మరి మిడ్ నైట్ నుంచి జరిగితే హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అని చెప్పినారు. సో మేము అప్పుడు బయలుదేరి వచ్చినాం. ఒక ప్రిన్సిపాల్ ఫోన్ చేసి ప్రిన్సిపాల్ అయితే రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఫస్ట్ నుంచి అలానే చేస్తున్నాడు. వీడికి వచ్చిన తర్వాత అడిగితే కూడా నవ్వుతున్నాడు. వీడికి వచ్చిన తర్వాత కూడా ఏం సార్ ఏం జరుగుతుంది ఏంటంటే నవ్వుతున్నాడు. రెస్పాండ్ అయితే లేదు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, లైట్లు లేవు. పైగా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినారో మీరే చేశారేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. మా మీదే అంటున్నాడు. మళ్ళీ మీరే చేశారేమో, మీరే పేరెంట్స్, మీరు హాలిడేస్ కి పోవాలన్నట్టు మీరు కావాలని చేసుకున్నారేమో, మీరే కోసుకున్నారేమో అంటున్నాడు. ఎంటికలు కట్ చేస్తున్నాయి, చేతికి కట్టింది, కొద్దిగా నరం కూడా కట్ అయిపోయేది. నరం కట్ అయితే ఇంకా పెద్దగా అయ్యేది ప్రాబ్లము. నా పేరు బాజీ అండి, ఎస్ఆర్ కాలేజ్ అండి.